హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 40 చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో కట్ వర్క్ డిజైన్ అనేది చూసాం కదా, ఆ కట్ వర్క్ డిజైన్కి బ్యాక్ సైడ్ క్లాత్ అనేది ఎలా కుట్టుకోవాలో చూద్దాం. కట్ వర్క్ డిజైన్కి బ్యాక్ సైడ్ ఏ క్లాత్ అయితే వేసుకోవాలనుకుంటారో ఆ డిజైన్కి సరిపడా క్లాత్ అనేది తీసుకోవాలి. ఆ క్లాత్ అనేది నెట్టెడ్ క్లాత్, కాటన్ది, పట్టు, మీ ఇష్టం ఏ క్లాత్ అయితే ఆ క్లాత్ తీసుకోవచ్చు. బ్యాక్ సైడు చూడండి, నేను ఇది క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా చేయితోటి పెట్టి ఈ పిన్స్ అనేది యూజ్ చేశాను. పిన్స్ అనేది క్లాత్ గ్రిప్ కోసం యూజ్ చేయాలి, క్లాత్ అటు ఇటు జరగకుండా. డిజైన్కి కొంచెం దూరంగానే పిన్స్ అనేది యూజ్ చేయండి, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు గుచ్చుకుంటాయి, అందుకోసమని కొంచెం దూరంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం డిజైన్ వేసాం కదా, దాని సైడ్ కానీ అవుట్లైన్గా గొలుసు కుట్టు అనేది 2 వరుసలుగా వేసుకోండి. నేను జెరీ థ్రెడ్ యూజ్ చేశాను. చూడండి, చిన్న చిన్న గొలుసులుగా తీసుకుంటూ 2 వరుసలుగా కుట్టుకోండి. 2 వరుసలుగా కుట్టుకుంటేనే మనం క్లాత్ అనేది సీజర్ తోటి కట్ చేసేటప్పుడు ఏ డ్యామేజ్ అనకుండా ఉంటుంది. ఇలా గొలుసు కుట్టు కాకుండా కాడ కుట్టు అని ఇంతకుముందు వీడియోలో చూసాం కదా, ఆ కాడ కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇలా లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా పూర్తిగా డిజైన్ అనేది కుట్టిన తర్వాత పిన్నులు అనేది తీయాలి, నెమ్మదిగా తీయండి. మన మగ్గం వర్క్ 45 డేస్ అయిపోతున్నాయి, ఇంకా 5 డేసే ఉన్నాయి. మీకు మగ్గం వర్క్లో ఏమైనా డౌట్ ఉన్నా, ఏదైనా డిజైన్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకోసం వీడియో పెడతాను. ఇలా నెమ్మదిగా పిన్నులు అనేది తీయండి. తీసిన తర్వాత బ్లౌజు బ్యాక్ సైడ్ తింపుకోవాలి, లేదంటే మీరు బ్లౌజ్ కుట్టంగా అయినా కట్ చేసుకోవచ్చు. బ్లౌజు బ్యాక్ సైడ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని సీజర్ తోటి నెమ్మదిగా చూస్తూ కట్ చేసుకోండి. తొందర పడకండి, ఎందుకంటే బ్లౌజ్ అనేది మీరు వేసిన డిజైన్ అనేది ఖరాబ్ అవుతుంది, అందుకోసమని నెమ్మదిగా చూస్తూ కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ గొలుసు కుట్టు వేసినాం కదా, దాని దగ్గర అని సీజర్ తోటి మెల్లగా చూసుకుంటూ నెమ్మదిగా కట్ చేసుకోండి. ఒకవేళ మన బ్లౌజ్ కట్ అయితే వేసిన మగ్గం వరకు మొత్తం వేస్ట్ అవుతుంది, అందుకోసమని చూస్తూ నెమ్మదిగా కట్ చేసుకోండి. పూర్తిగా డిజైన్ మొత్తం ఇలా క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసేయాలి, అప్పుడైతేనే పర్ఫెక్ట్గా ఉంటుంది కట్ వర్క్ డిజైన్ అనేది. ఎంత లుకింగ్ ఉందో చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, కామెంట్ కూడా